అండి, మీ అందరూ వినాయక చవితి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మా పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 5 రకాల ప్రసాదాలతో గణేశునికి నైవేద్యం చేసి పూజనైతే జరుపుకున్నాం అనమాట. అయితే ప్రసాదాల్లో భాగంగా మేమైతే పప్పుండలు చేస్తామండి. మీరు వాటిని ఏమంటారో నాకైతే తెలియదు. అదే ఉండ్రాల పాయసం అంటారు కదా, అదైతే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత షాప్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. సో అక్కడ కూడా మేమైతే గణేశుని పెట్టుకుంటాము. ఆ పూజ ఎలా జరిగింది అదంతా కూడా నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. సో ఇప్పుడైతే ఈ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి అన్ని రెడీ చేసి పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి షాప్కి. ఇంకా అక్కడ పూజ అదంతా అయ్యేటప్పటికే మాకు 3 అట్లా అయిపోయింది అనమాట ఇంటికి వచ్చినప్పటికే. సో పూజ అంతా అయ్యింది, ఇంకా షాప్ దగ్గర పూజ అయ్యింది సరే అనేటప్పటికి ఇంకా గల్లీలో గణేష్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో నిన్న అయితే ఫుల్ రష్ అనమాట. మొత్తం రెడీ అవ్వడం, మళ్ళీ ఇంటికి రావడం, షాప్కి వెళ్ళడం రావడం, మళ్ళీ గల్లీలో గణేష్ దగ్గరికి వెళ్ళడం ఇలా జరిగింది. సో అదనమాట సంగతి. మా గణేషుని పండుగ ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను మా గల్లీ గణేష్ విశేషాలు ఇవన్నీ.